ఈ కాలంలో హీరోయిన్లు పక్కా ప్రణాళికతో నడుచుకుంటూ ఉంటారు. ఈ సినిమా చేస్తే ఎలా క్రేజ్ అవుతుంది అని లెక్కలు వేసుకుని మరీ నడుచుకుంటుంటారు. తెలుగు తమిళ భాషల్లోకి సునామీలా దూసుకొచ్చిన నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ కెరియర్ ప్రస్తుతం మంచి ఊపులో ఉంది. వరుసగా బడా చిత్రాల్లో ఆమె అవకాశాలు అందుకుంటుంది. కాగా ఓ స్టార్ హీరో చిత్రంలో వచ్చిన అవకాశాన్ని వదులుకుని కీర్తి సురేష్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య చిత్రం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకుని ఆమెను సంప్రదించారట. అని తాను సీనియర్ హీరోలతో నటించనని తేల్చి చెప్పేసిందట. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటున్న తాను బాలయ్య చిత్రంలో నటిస్తే యువ హీరోలతో ఛాన్సులు రాకపోవచ్చనే ఉద్దేశంతో అలా చేసిందట. కీర్తి సురేష్ పవన్ త్రివిక్రమ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.